తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ ధరకే కొంటుంది కొమ్మూరి గోల్డ్. అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను. అందుకే నేను నా జీవితంలో లేదు అనుకోవడం లేదమ్మా. ఈ పూట ఆకలి వేసింది, అమ్మయ్య ఎక్కడో చోట కూర్చున్నా, నేను ఎవరిని అడగను ఆ టైంలో. ఎందుకంటే ఎవరిని అడుగుతాం? ఇది నేను చెప్పేది ప్రయాణాల్లో సంగతి. చాలా కాలం నుంచి చేస్తున్న పని ఇప్పుడు చేస్తున్నాను. ఒకప్పుడు కాశీకి వెడుతున్నాం. కాశీకి వెడుతూ ఉంటే నమ్మండి నమ్మకపోండి, అది నాకెందుకు. కానీ 2007వ సంవత్సరంలో కాశీలో మొత్తం వేసవకాలంలో 3 9 27 రోజుల పాటు అంబాయాగం చేశాం కాశీలో. 2007 అంటే 18 ఏళ్ల క్రితం. తిరుగు ప్రయాణంలో స్పెషల్ రైలు అది. ఆ రోజుల్లో అసలు ఫ్లైట్లు ఎక్కడున్నాయి? ఎంత అసలు ఫ్లైట్లు అనేది చాలా తక్కువ. అరుదు. నేనేదో అమెరికా వెళ్ళినప్పుడు ఫ్లైట్లు వెళ్ళాను తప్ప లోకల్గా ఫ్లైట్లు లేవు అసలు. ఇప్పుడు హైదరాబాద్లో ఎక్కామంటే టపేన్ 2 గంటల్లో వెళ్ళిపోతున్నాం హాయిగా. ఇప్పుడు అది చాలా తేలికైపోయింది. సికింద్రాబాద్కి వారణాసి నుంచి ఒక స్పెషల్ రైలు వేశారు. స్పెషల్ రైల్లో ప్యాంట్రీ కార్ ఉండదు. నాతో పాటు 250 మంది ఉన్నారు. అదంతా ఏసీ రైలే. అది తీరా ఏమైపోయిందనమాట, మధ్యప్రదేశ్లో ఓ పల్లెటూరు స్టేషన్ దగ్గర ఆపేశారు క్రాసింగ్కి. 6 గంటలైనా కదలట్లేదు. అందరూ తెచ్చుకున్న ఆహారాలు అయిపోయి, ప్యాంట్రీ లేదు అందులో, ఎవరి దగ్గర కాఫీ లేవు. కనీసం కాఫీ దగ్గర బతకలిగే వాళ్ళు ఉన్నారు. నేనంటే కుర్రాడిని, ఆరోగ్యం, నేను ఇప్పటికీ కుర్రాడిని అనుకోండి. ఆ రోజుల్లో ఇంకా 18 ఏళ్ళ క్రితం ఇంకా కుర్రాడిని. అందువల్ల తట్టుకున్నారు, కానీ చాలామంది తట్టుకోలేకపోయారు. బిస్కట్టు లేవు, షుగర్ పేషెంట్లు ఉన్నారు. గురువు గారు మిమ్మల్ని నమ్మామండి, ఇక్కడేమో రైలు కదలట్లేదు, షివరింగ్ వస్తుందన్నారు, కొంతమంది శరీరం వణుకుతోందన్నారు. ఆ పరిస్థితుల్లో ఏం చేయాలి? ఇదిగో ఒక్కసారి భగవంతుడు తలుచుకుని నాకు తెలిసిన మంత్రాలు అనుష్ఠానాలు చేశాను. అందులో ఈ వ్యూహలక్ష్మి మంత్రం కూడా చేశాను. అమ్మవారికి అన్నద అంటే నామం ఇష్టం. ఈ నామాన్ని అన్నద అనే మంత్రం చేశాక వ్యూహలక్ష్మి మంత్రం చేస్తే 10 నిమిషాలు తిరగలేదు. ఆ పక్కనే స్టేషన్కి దగ్గరలో ఉన్న పల్లెటూరు నుంచి బిలబిల్లాడుతూ వచ్చారు 10-12 మంది. రైలు అయిపోయిందని ఎవరో ఇన్ఫర్మేషన్ ఇచ్చారట. వాళ్ళు దబరా గిన్నెలు తెచ్చి, బొంబాయి రవ్వ అంటారే, ఉప్మా రవ్వ, అది తెచ్చారు. టాపు లేచిపోయేలా పోపు పెట్టేసి, మళ్ళీ ఆ పోపు కూడా గుమగుమలాడిపోయింది. మంచి అద్భుతంగా మిరపకాయలు అవి వేసి, పచ్చిమిరపకాయలు వేసి ఉప్మా చేసేశారు పెద్ద పెద్ద గిన్నెలతో. మా 250 మంది భక్తులే కాదు, మొత్తం రైల్లో అంతా కలిపి స్పెషల్ రైల్లో 400 మంది ఉన్నారు. అందరూ ఏడ్చేదానికి మొగుడు వస్తే నాకు మొగుడు వస్తాడు అన్నట్టుగా ఎవడో కష్టపడి జపం చేస్తే అందరికీ వచ్చాయి. అందరికీ ఉప్మా పెట్టారు. వాళ్ళు ఉప్మా చేసి ఉప్మా ఆకుల్లో పెట్టించేదాకా రైలు అలాగే ఉంది. అందరికీ ఉప్మా అందింది. నేను కృతజ్ఞతగా ఏదైనా ఇస్తానండి అంటే, ఊరుకోండి ఎవడన్నా వింటే అవుతాడు, అన్నం పెట్టి ఆహారానికి డబ్బులు ఇచ్చుకుంటాం మేము అన్నారు. అంటూ దబరాగిన సర్దుకుని 2 మినిట్స్లో దృశ్యపోయారు. ఒక్కళ్ళు కనపడితే ఒట్టు అంటే అంత తొందరగా వచ్చి తొందరగా వెళ్ళిపోయారు. భగవంతుడు ఆ రూపంలో ఎవరినో అక్కడ పంపిస్తాడు. అందరికీ ఆహారం కలిగింది. ఈ సంఘటన జరిగిన రైల్లో ఉన్న వాళ్ళలో ఇంకా 75% ఉన్నారు ఇప్పుడు బతికి. ఓ 25% కొంతమంది పెద్దవాళ్ళు వెళ్ళిపోయారు వారు. అందులో ఒక ఆయన పేరు దశక ప్రభాకర శాస్త్రి గారు. ఆయన మల్కాజ్గిరిలో ఉంటారు. ఆయనతో పాటు వచ్చిన వాళ్ళలో వేంపాటి వెంకటనారాయణ గారు లేరు ఇప్పుడు. ఇప్పుడు పీఠంలో ఉన్న చాగంటి పార్థసారథి గారు, ఆయన భార్య విశాలాక్షి గారు, అలా ఇలాంటి వాళ్ళు కొంతమంది ఇంకా ఇక్కడ మన దగ్గర ఉన్నారు. కళ్ళ ముందు జరిగింది. ఏది 250 మందిలో ఇంకా 150 మంది సాక్ష్యం ఇవ్వడానికి ఉన్నారంటున్నాను. ఉప్మా చేసి పెట్టి వెళ్ళిపోయారు. నాకు అడవిలోకి వెళ్ళిన అన్నం దొరకపోవడం లేదు. ఈ వ్యూహలక్ష్మి మహామంత్ర అనుష్ఠానం చేస్తే గ్యారంటీగా సమయమునకు ఆహారం లభిస్తుంది. కొన్ని చోట్ల మనకి వండుకోవడానికి దొరకని చోట కూడా ఎవడో ఒకటి ద్వారా ఆహారం లభిస్తుంది. విమానంలో దొరికింది, మాకు ఓళ్ళల్లో దొరికింది. ఇది మా అదృష్టం. మేము నమ్మిన దేవత యొక్క అనుగ్రహం మా శిష్యులకి లభిస్తోంది. అందువల్ల మనం ఎలాగో నమ్మకం ఉన్న వాళ్ళకేగా చెబుతున్నాం. అందువల్ల ఈ వ్యూహలక్ష్మి మంత్రం చేసుకోండి, దారిద్ర్య విముక్తి అవుతుంది. భగవంతుడి అనుగ్రహంతో ఎవరో మీ బోటి పుణ్యాత్ములు ఎక్కడో తోటి ఇంత అన్నముద్ద పెడతారు, సుఖంగా బతుకుతారు. చివరిగా ఒక మాట అండి, అపాత్ర దానం కూడా ప్రమాదమే అని అంటూ ఉంటారు కదా, అంతేనా? అంతే కదా. ఓ దుర్మార్గుడికి ఎవడికో దానం చేశారు, వాడి కత్తి కొనుక్కెళ్ళి ఎవడో చంపితే ఏం తెలుస్తుంది? అందుకని వీలున్నంత వరకు మనం ప్రయత్నం చేయాలి, మంచివాడిని వెతుక్కోవాలి. ఒక్కోసారి తెలియదు. అందరూ మంచివాళ్ళే కనపడితే ఇప్పుడు కూర్చున్నాయని ఆయన చూస్తూ కళ్ళతో పెట్టుకుని పెద్ద ఆయనలా కనపడ్డాడు. తీరా ఆయనకి మీరు 100 రూపాయలు ఇచ్చాక ఆయన తీసుకెళ్ళి తాగితే నేనేం చేస్తాను? అందుకని భగవంతుడు ఏమని కోరుకోవాలో తెలుసా? ఎవడో ఒకడు వచ్చాడు పాపం, అడుగుతున్నాడు, అది పాత్రతో అపాత్రతో నాకు తెలియదు, పాత్రుడికి దానం చేసేలా అనుగ్రహించు అనుకోవాలి.
ఎందుకంటే అందరినీ అనుమానిస్తే ఎలా ఇవ్వగలుగుతాం. రైల్వే స్టేషన్లో ఒకటి తగిలాడు నాకు ఒకప్పుడు. బాబు నేనేమో రైలు టికెట్ లేక బాధపడుతున్నాను అన్నాడు. టికెట్ తీసిచ్చి భోజనానికి 10 రూపాయలు ఇచ్చాం. 10 రోజుల తర్వాత అండి మళ్ళీ నాకు పట్టుకొచ్చి 10 రూపాయలు ఇచ్చాడు. అంటే అలాంటి వాళ్ళు ఉంటారు. ఇవన్నీ నేను ప్రాక్టికల్గా మళ్ళీ ఏదో ఎక్కడో చెప్పాను. మేము 2010లో షికాగో వెళ్ళాం. షికాగో అప్పట్లో ఎయిర్ ఇండియా డైరెక్ట్గా వెళ్ళేది అదే, షికాగోకి ఎక్కువ ఉండే ఫ్లైట్లు. షికాగోలో దిగాం, మళ్ళీ షికాగో నుంచి రీప్రయాణం. మాతో పాటు ఒక ఆయన తెలంగాణకి సంబంధించిన ఒక ఆయన వచ్చాడు, ఇంటీరియర్ ప్లేస్ నుంచి వస్తాడు, ఆయన నిజామాబాద్ దగ్గర ఎక్కడో. ఆయన ఈ ఇంటర్వ్యూ వింటే ఆయన మళ్ళీ మీకు సమాధానం చెప్తాడు కూడా. షికాగో నేను పెట్రోల్ బంకులో పనిచేయడానికి వెళ్ళాడు పాపం. ఎవరో మోసం చేసి బంకులో ఉద్యోగం ఇప్పిస్తామని తీసుకుపోయారు. నేను 45 రోజులు పురాణం చెప్పాను. మళ్ళీ రిటర్న్ జర్నీలో అనుకోకుండా నాతో పాటు కలిశాడు. ఆయన నిజానికి ఏడాది ఉండడానికి వచ్చాడు. కానీ అవతల వాడు ఎవడో మోసం చేసి పాస్పోర్ట్ లాగేసుకుని బంకులో పెట్టి నానా హింసించాడు. అతి కష్టం మీద వాడికి తెలియకుండా పాస్పోర్ట్ పుచ్చుకుని మొత్తం మీద ఒక స్నేహితుడిని పట్టుకుని ఎయిర్పోర్ట్కి వచ్చాడు. ఫ్లైట్ ఎక్కాలి, ఇంటికి వెళ్ళడానికి కూడా డబ్బులు లేవు, తిండి లేదు పాప ఆయనకి. నాతో పాటు పలహారం తెచ్చుకున్నారు. పలహారం ముందు తినేయండి మీరు, నాకు తిండి లేకపోయినా ఉండగలను అని ఒక 1000 రూపాయలు ఇచ్చాను, 2 500 నోట్లు. ఆయన ఎంత ఆనందపడ్డాడు. ఎవరు నమ్ముతారు నమ్మరు నాకెందుకు, ఆయన కష్టం చూసి జాలి కలిగి ఇచ్చేశాను. మా పీఠానికి వచ్చాడు మా ఏడాది తర్వాత, మళ్ళీ 1000 రూపాయలు పట్టుకొచ్చి ఇచ్చాడు ఆయన. ఇలాంటి వాళ్ళు ఉన్నారు నిజంగా. అంటే ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మనకి మోసం చేసేవాళ్ళు ఉంటారు, బస్ స్టాండ్లలో అడుక్కుంటూ నాటకాలు ఆడేవాళ్ళు. అలాంటి వాళ్ళు ఉన్నారనే ఉద్దేశంతో అవసరమైన వాళ్ళకి చేయలేకపోతే ఇబ్బంది కదా. అందుకని మనం ఎప్పుడు భగవంతుడిని అర్హత కలిగిన వాళ్ళకి దానం చేసేలా చేయమని ప్రార్థిస్తే ఆయనే మనల్ని రక్షిస్తాడు. వీలున్నంత వరకు మన ప్రయత్నం మనం చేద్దాం. ఒక్కోసారి కర్మ. అందుకని భగవంతుడికి దండం పెట్టడం తప్ప మనం చేయగలిగేది లేదు. అందరినీ అనుమానిస్తే ఎవరికి ఏం చేయలేము. చాలా సంతోషం గురుగారు, ధన్యవాదాలండి.